నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవిత అరెస్టు వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. కవిత అరెస్టును ఊహించని బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేసి కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ అంటూ ఉంటే, ఆ కుట్ర బీఆర్ఎస్ బీజేపీ కలిసే చేశాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కవిత అరెస్టు పైన అటు తండ్రి కేసీఆర్, తెలంగాణ పర్యటనలో ఉన్న మోదీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందనే లాజిక్ను కాంగ్రెస్ బయటకు తీస్తోంది. అదే సమయంలో కవిత అరెస్టు కుట్ర ప్రకారమే జరిగిందన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. పార్టీ వాదన ఎలా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపైన కవిత అరెస్టు ప్రభావం ఎంత ఉంటుంది? సానుభూతి ఓట్లు బీఆర్ఎస్కు వస్తాయా? కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు అనే అంశాలే హాట్ టాపిక్గా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఢిల్లీ నుంచి 10 మంది ఈడీ అధికారుల బృందం సైలెంట్గా వచ్చి కవిత ఇంట్లో సోదాలు చేసింది. అంతే, సింపుల్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితిని ఊహించిన బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గ్రేటర్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఎవరూ కవిత ఇంటి వద్దకు రాలేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే వచ్చారు. బీఆర్ఎస్కు ఏమాత్రం ఆలోచించుకునే నిర్ణయం లేకుండా ఈడీ అధికారులు తమ పని తాము చేసుకుపోయారు. వాస్తవానికి కవిత అరెస్టు తతంగం ఎప్పటి నుంచో నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందనే ఆలోచనతో బీజేపీ వెనకడుగు వేస్తుందని అంటుంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో పరిస్థితులు మారిపోయాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఓడిపోవడంతో బీజేపీ దూకుడు పెంచింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు లాక్కుని వారిలో చాలామందికి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత కవిత అరెస్ట్ జరిగింది. ముందు బీఆర్ఎస్ను దెబ్బకొట్టి ఆ తర్వాత కాంగ్రెస్ను టార్గెట్ చేసేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వకుండా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఇలాంటివి బీఆర్ఎస్పై సానుభూతి పెంచుతాయనే ఆందోళన పార్టీలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వెళ్ళిపోతుండడంతో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదు. ఇలాంటి సమయంలో కవిత అరెస్టు ద్వారా సానుభూతి ప్రయోజనం పొందే రాజకీయ అవకాశం వచ్చినట్లయింది. తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ 2 సార్లు ఎన్నికల్లో గెలిచారు. కానీ 3వ అసెంబ్లీ సమరంలో కేసీఆర్కు ఏ సెంటిమెంట్ పనిచేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగిట కవిత అరెస్టుతో కేసీఆర్ సానుభూతి రాజకీయం చేస్తారా? చేసిన ఫలితం ఉంటుందా అనేదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కవిత పైన తెలంగాణలో అవినీతి చేశారని కేసు పెడితే అది రాజకీయమయ్యేది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసు పెట్టారు. ఇది కాస్త విచిత్రమైన కేసు. మహిళా నేత అయ్యుండి లిక్కర్ స్కామ్ చేయడం ఏంటన్న ప్రశ్న చాలా వర్గాల నుంచి వస్తుంది. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత చెప్తున్నారు. కానీ ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని నిందితులందరూ అప్రూవర్గా మారారు. వచ్చిన సొమ్ముతో కవిత ఆస్తులు కొన్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో కవిత అరెస్టు అక్రమమని ప్రజలు నమ్మటం కష్టమన్న వాదన ఉంది. ప్రజలు నమ్మితే మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు మద్దతు వస్తుంది. అది లోక్సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో కనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం.